సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న సమస్య కాస్టింగ్ కౌచ్. చాలామంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాము అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెడుతున్నారు. కొంతమంది అవకాశాల కోసం లోబర్చుకుంటారు అని చెప్పి షాక్ ఇచ్చారు. అవకాశాలు ఇప్పిస్తామని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి స్పందిస్తూనే ఉంటారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మీడియా ముందు మాట్లాడారు. అవకాశాల కోసం అమ్మాయిలను లోబరుచుకునేవారు చాలామందే ఉన్నారు అని కొందరు హీరోయిన్స్ చెప్పుకొచ్చారు. అలాగే నిర్మాతలు, దర్శకులు కమిట్మెంట్స్ అడుగుతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రతి ఇండస్ట్రీలో ఈ సమస్య ఉంటుందని, కానీ ధైర్యంగా మనం వాటిని తిప్పికొట్టాలని చాలామంది చెప్పుకొచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పింది. కొత్త హీరోయిన్స్ ఎవరైనా సరే ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే అంటూ తెలిపి షాక్ ఇచ్చింది. మరి ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? కాస్టింగ్ కౌచ్ అనేది అంతటా ఉంది. కాకపోతే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా దీని గురించి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్లోనే ఉంటారు. అయితే సోషల్ మీడియా వల్ల కూడా కొంతమంది లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రతీకారావు ఓ హీరో బండారాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రతీకారావు హర్షద్ అరోరాకు సంబంధించిన సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ను షేర్ చేశాడు. అది కాస్త వైరల్గా మారింది. అటు తిరిగి ఇటు తిరిగి అది ప్రతీక కంట్లో పడింది. దాంతో ఆ వీడియోను తొలగించమని రిక్వెస్ట్ చేసింది. దానికి ఆ నెటిజన్ సినిమాల్లో చేసినప్పుడు లేదా అంటూ అడ్డగోలు సమాధానం చెప్పాడు. దాంతో ఆమెకు కోపం వచ్చి కొన్ని సీన్స్ అప్పటికప్పుడు షూట్ చేస్తారు. ముందుగా అనుకోకుండా స్పాట్లో సీన్ మారుస్తారు. ఆ సీన్ కూడా అలా చేసిందే. అసలే ఆ హీరో కొత్త హీరోయిన్స్ని వదిలిపెట్టాడు. కొత్త హీరోయిన్స్ని తన బెడ్ మీదకు లాగే వరకు అతను వదిలిపెట్టాడు. అతనితో ఉన్న నా వీడియోను దయచేసి తొలగించు అంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ అమ్మడు తెలుగులో వరుణ్ సందేశ్తో కలిసి లవర్ బాయ్ అనే సినిమా చేసింది. ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.